హాయ్ అండి. ఆది బ్లౌజ్‌తో బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఇదిగోండి బ్లౌజ్ పీస్‌ని ఇలా ఏసుకోవాలండి. హోల్డింగ్ మన వైపు ఉండేటట్టు చూడాలండి. ఫస్ట్ హ్యాండ్స్ తీద్దాం. ఈ హోల్డింగ్ అనేది ఓపెన్ మీద వేసి చక్కగా కింద వైపున ఏమన్నా క్రాస్ పీస్ ఉంటే స్కేల్ పెట్టి లైన్ డ్రా చేసేసేసి ఆ క్రాస్ పీస్ మొత్తాన్ని కట్ చేద్దామండి. చూడండి ఒకసారి. హ్యాండ్స్ తర్వాత ఒక అంగుళం అనేది కింద నుంచి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేద్దామండి. అంగుళం ఎందుకు అంటే హెమ్మింగ్ పట్టీ కోసమండి. ఆల్రెడీ ఛానల్లో ఒకసారి ఓన్లీ హ్యాండ్స్ కటింగే చూపించానండి. చూడండి ఒకసారి. అలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేద్దాం హెమ్మింగ్ పట్టీ కోసం. తర్వాత హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ చేద్దామండి. హ్యాండ్ పొడవు మార్కింగ్ చేయాలి అంటే ఖర్చుల వైపు అంటే జాకెట్ని తిరగేసి లోపల సైడ్ ఖర్చుల వైపు వచ్చేసేసి కాజాల్ ఉక్సుల పట్టీ అనేది పైకి ఉండేటట్టు చూసుకొని హోల్డింగ్ మీదే ఉండేటట్టు చూసి హ్యాండ్ పొడవు ఎంతవరకు ఉందో మార్క్ చేసుకొని దానికి ఒక కర్ర అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలండి. ఆ పైకి మార్కింగ్ చేసుకుంటే అది ఖర్చు కోసం. తర్వాత వచ్చేసేసి సంఖ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. చంక కూడా అంతే, ఖర్చు అనేది ఒక కర్ర పైకి మార్క్ చేసుకోవాలండి. తర్వాత చంక హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలండి. ఫస్ట్ ఉండే కుట్టు దగ్గరికి మెయిన్ కుట్టు అంటాం దాన్ని, అది. తర్వాత ఖర్చులోకి ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ని కూడా ఇలా ఖర్చు బయట పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. వచ్చిన మూడింటిని ఇలా హ్యాండ్ షేపు డ్రా చేసుకుందాం అండి. చూడండి ఎలా గీసాను. తర్వాత దీన్ని కట్ చేసేద్దాం. న్యూ ఛానల్ కదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ పెడతాను చూడండి. తర్వాత మెయిన్ కుట్టు అన్నాను కదా, ఆ కుట్టు దగ్గరికి ఒక చిన్న డాట్ పెట్టుకుందామండి. ఎందుకంటే అది మనకి మెయిన్ కుట్టు పడిద్దని గుర్తు కోసం. తర్వాత హ్యాండ్స్కి వచ్చేపాటికి ఫ్రంట్న క్రాస్ తీసుకోవాలండి, అంటే లోతు తీసుకోవాలి. ఫ్రంట్ లోతు అది ఎలా అంటే మెయిన్ కుట్టు దగ్గర ఒక కటింగ్ పెట్టుకున్నాం కదా అది. తర్వాత భుజం దగ్గర నుంచి ఒక అంగుళం అనేది పక్కకు మార్కింగ్ చేసుకొని ఇలా రఫ్ చేసుకొని ఆ రఫింగ్ దాంట్లో ఒక ముప్పావు అనేది మార్కింగ్ చేసుకొని దాని దగ్గర నుంచి ఇలా కర్వ్ షేప్ చూడండి ఎలా గీస్తున్నాను. ఇవి ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి స్కేల్స్ కూడా వచ్చినాయండి. ఇవి గీసుకునే వారికి, కొత్త వారికి అది బాగుంటుంది, తెచ్చుకోండి. అక్కడ ఫ్రంట్ దగ్గర మనం ఎలా అయితే క్రాస్ తీసామో లోతు అనేది దానికి ఒక మార్కింగ్ పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ అప్పుడు ఇది ఫ్రంట్ వేసుకోవాలి అనేది గుర్తుంటుందండి. చూడండి, అటు సైడ్ ఏమో బ్యాక్ సైడ్కి. ఇక బ్యాక్ పార్ట్ తీద్దామండి. అటు సైడ్ అనేది హ్యాండ్స్ తీసాం కాబట్టి ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకోవడానికి కూడా అంతే. కింద ఏమన్నా క్రాస్ పీసెస్ ఉన్నాయా అని చెప్పేసేసి క్రాస్ పీస్ని అంతా ముందల కటింగ్ పెట్టేసుకుందాం అండి. కటింగ్ పెట్టుకొని ఫస్ట్ వచ్చేసి హోల్డింగ్ వైపున, అటు హ్యాండ్స్ తీసాం కదా, హోల్డింగ్ వైపున అదిగోండి హోల్డింగ్ వైపున వచ్చేసి మన వైపున ఉంచుకున్నాం కదా, హోల్డింగ్ వైపున నడుం పొడవు అనేది చూద్దాం. నడుం పొడవు అనేది ఎలా మార్కింగ్ చేయాలి ఆది బ్లౌజ్తో అనేది చూద్దామండి. షోల్డర్ దగ్గర నుంచి నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి. షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ మెయిన్ డాట్ వరకు అదిగోండి నేను పట్టుకున్నాను చూడండి. ఆ పైన షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ డాట్ వరకు ఎంత పొడవు ఉందో చూసుకొని దానికి అంగుళం అనేది ఎక్స్ట్రా కలుపుకోండి. అంగుళం కానీ 7 పాయింట్లు అంటే దాన్ని ముప్పావు అంటాం. అంగుళానికి ముందర ఉండే పెద్ద గీతని 7 పాయింట్లు అంటాం, ముప్పావు అంటాం. అలా మార్కింగ్ చేసుకోండి పైనుంచి మనకి ఎంతైతే పొడవు వచ్చిందో ఆ పొడవుకి అలా కలుపుకొని ఖర్చు కోసము మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత నడుం లూజ్ అనేది మార్కింగ్ చేద్దామండి. నడుం లూజ్ వచ్చేసేసి ఆది బ్లౌజ్కి ఖర్చులు ఉన్నాయి కదా, ఖర్చులను రెండింటిని పట్టుకొని సైడ్ని ఖర్చులు ఎలా హోల్డింగ్ చేసి ఆ హోల్డింగ్ అనేది కింద మనం ఎక్కడైతే పొడవు మార్కింగ్ చేసామో దానికి కింద పక్కన ఆ హోల్డింగ్ని పెట్టి మెయిన్ కుట్టు అంటే నేను చెప్పాను కదా ఎడ్జ్ కుట్టు, దాన్ని ఖర్చు పక్కన ఒక అంగుళాన్ని ఎగస్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ డాట్స్ కోసం. తర్వాత నడుం పొడవు అనేది మార్కింగ్ చేద్దాం. నడుం పొడవు కూడా ఆ హోల్డింగ్ వైపు నుంచే నడుం పొడవును కూడా యాస్టీస్గా హోల్డింగ్ మీదే ఆ నడుం పొడవును కూడా పెట్టి ఒక పావు అనేది పైకి మార్కింగ్ చేసుకుందాం, ఒక పావు అనేది కింద వదులుదాం. కింద నడుం పట్టీ కోసం, పైన ఏమో
హెమ్మింగ్ పట్టీ కోసం. తర్వాత వచ్చేసి చంక డౌన్ మార్కింగ్ చేయాలంటే ఎక్కడైతే మనం లూజ్ మార్కింగ్ చేసామో అక్కడి నుంచి సైడ్ కుట్లు ఉంటాయి కదండి, బ్లౌజ్ సైడ్ కుట్లు, ఆ సైడ్ది పెట్టి చంక దగ్గర ఒక అర్ర అనేది పైకి మార్కింగ్ చేస్తే అక్కడ వచ్చేపాటికి చంక డౌన్ వస్తుందండి. అయిపోయింది. ఇప్పుడు వచ్చేసేసి మనకు కావాల్సింది ఏంటంటే ఫుల్ షోల్డర్ నెక్ మన ఛానల్లోనేనండి చిన్న సైజు బ్లౌజులకి పెద్ద సైజు బ్లౌజులకి ఎలా తీసుకోవాలనేది ఒక చార్ట్ డ్రా చేసి పెట్టానండి, రాసి పెట్టాను చూడండి. అది ఇది వచ్చేసేసి మనం ఎలా కొలుసుకోవాలి అసలు చిన్న సైజు పెద్ద సైజు అంటే కాజా పట్టి వదిలేసేసి చుట్టూ వచ్చే లూజ్ని ఒకసారి కొలుచుకుంటే 30 కంటే తక్కువగా ఉన్నటిని చిన్న సైజు అంటాం, 30 పైన ఉంటే పెద్ద సైజు అంటాం. ఇది వచ్చేసి 32 వచ్చింది అంటే ఇది పెద్ద సైజు బ్లౌజేనండి. కొంచెం ఇది ఈ సైజు వారికి వచ్చేసేపటికి ఫుల్ షోల్డర్ 5.5 పెట్టుకోవాలి. 1 షోల్డర్ అంటే భుజం మీద వచ్చేపటికి 3 పెట్టుకోవాలి. 3.5 లాగా నెక్ వచ్చేసేసి 2.5 పెట్టుకోవాలండి. చూడండి నెక్ దగ్గర 2.5, కింద దగ్గర కూడా ఎక్కడైతే నడుము పొడవు వచ్చిందో అక్కడ కూడా 2.5 ఉందో లేదో చూసుకొని దాన్ని ఎల్ షేప్లో పైన నెక్ నుంచి కింద నెక్ వరకు 2.5 ఉందో లేదో చూసుకొని దాన్ని ఒక ఎల్ షేప్లో డ్రా చేయండి. ఎల్ షేప్లో డ్రా చేసి దాంట్లోనే రౌండ్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత అది వచ్చేసేపాటికి చంక డౌన్ అండి. చంక డౌన్ కూడా మార్కింగ్ చేయండి. ఇందాక మనం సైడ్న డ్రా చేసుకున్నాం కదా, అక్కడికి ఎల్ షేప్గా డ్రా చేసి ఆ కార్నర్లో వచ్చేసి 1.5 క్రాస్ అనేది తీసుకోండి. 1.5కి మార్కింగ్ చేసి ఆ 1.5కి ఇలా రౌండ్గా డ్రా చేసుకోండి. అయిపోయింది కదండి. ఇప్పుడు కటింగ్ పెట్టేస్తున్నాను చూడండి. అయిపోయింది కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాం అండి. ఒకసారి చూడండి, బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేయాలండి. చూడండి బ్యాక్ పార్ట్ తీసాము, అటు పక్కన హ్యాండ్స్ తీసాము, ఇలా క్రాస్గా. హ్యాండ్స్ తీసిన వైపేమో మెడ వచ్చేటట్టు చూడండి, గట్టి ముక్క ఉన్న వైపేమో చంక వచ్చేటట్టు చూడండి. ఇలా క్రాస్గా వేసుకొని చూడండి, చంక వచ్చేటట్టు చూసి యాస్టీస్గా ఎలా ఉందో అలా మొత్తాన్ని డ్రా చేసేసుకోండి చుట్టూ. చూడండి నేను డ్రా చేస్తున్నాను. అదేవిధంగా పైన షోల్డరు, చంక రౌండ్ మార్కింగ్ చేసాం. సైడ్ వచ్చేపాటికి సైడ్ని కూడా అదేవిధంగా మార్క్ చేసి ఎక్కడైతే 2 అంగుళాలు అనేది మార్క్ చేసుకున్నామో కింద మడిచి, ఆ మడిచిన దగ్గర కూడా ఒక లైన్ లాగా మార్కింగ్ చేసుకొని సైడ్ నెక్ పొడవు దగ్గర కూడా అక్కడ కూడా పైకి రౌండ్గా కాదండి పైకి డ్రా చేసుకోవాలి లైన్. ఇప్పుడు అనేది బ్లౌజు బ్యాక్ పార్ట్ తీసేస్తే ఒక ప్యాటర్న్ వచ్చింది కదా, ఈ ప్యాటర్న్లో ఫ్రంట్ నెక్ డ్రా చేద్దామండి. ఫ్రంట్ నెక్ అనేది పైన షోల్డర్ దగ్గర ఒక అర్ర వదిలిపెట్టి ఉక్సులు పట్టీ ఉంది కదా, ఉక్సులు పట్టీని మనం వెనక నెక్కి ఎక్కడైతే మార్కింగ్ పెట్టామో ఆ మార్కింగ్ కలిసేటట్టు ఈ ఉక్సులు పట్టీ అనేది రౌండ్ తిప్పుకుంటూ రావాలండి. రౌండ్ తిప్పుకుంటూ వచ్చి దాని మీదకి ఒక పావు అనేది పైకి పెట్టాలి. పెట్టుకొని వచ్చిన దాంట్లో రౌండ్గా నెక్ డ్రా చేయాలండి. చూడండి నేను చూపిస్తున్నాను. అయిపోయిందండి ఫ్రంట్ నెక్. తర్వాత వచ్చేసేసి ఇది ఫ్రంట్ వైపున చంకలో కొంచెం క్రాస్ పీస్ తీయాలండి, లోత్ అంటాం దీన్ని ఇలా మార్కింగ్ చేసుకుందాం. ఎక్కువ కాదండి, ఒక అరకెను. తర్వాత వచ్చేసేపటికి ఇప్పుడు కాజాల పట్టి ఉక్సులు పట్టి సైడు పొడవు అనేది మార్కింగ్ చేయాలండి. ఎలా చేయాలి అంటే కాజా పట్టీలో నెక్ దగ్గర నుంచి షేప్ పట్టీ వరకు ఎంత పొడవు ఉందో చూసుకోవాలండి. ఆ పొడవును చూసుకొని దానికి అంగుళం అనేది ఎగస్ట్రా కలుపుకోవాలి. చూడండి ఎంత పొడవు వచ్చిందో చూసి దానికి అంగుళం ఎగస్ట్రా కలుపుకుంటే పైన నెక్ పీస్ వేయటం గురించి, కింద షేప్ పట్టీ కుట్టడం గురించి, తర్వాత మిడిల్ డాట్ పోయడానికి, తర్వాత వచ్చేసేసి కింద షేప్ పట్టీకి క్రాస్ ఎంత తీసుకోవాలి అనే దాని గురించి ఉక్సులు పట్టీ వైపు నుంచి కానీ కాజా పట్టీ వైపు నుంచి, ఉక్సు పట్టీ వైపు నుంచి చూసుకుందాం అంటే తేలిగ్గా ఉంటుంది. ఉక్సు పట్టీ నుంచి మెయిన్ డాట్కి ఎంత పొడవు ఉందో అంత చూసుకొని దానికి ఒక అర ఎగస్ట్రా కలుపుకొని అలా క్రాస్గా పెట్టుకొని దాంట్లో మళ్ళా ఇలా చక్క రౌండ్ లాగా గీసుకోండి.
తర్వాత ఫ్రంట్ అసలు ఎంత ఉంది పొడవు అనేది చూసుకోండి. ఫ్రంట్ పొడవు ఎలా చూసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్కి పైన షోల్డర్ దగ్గర నుంచి షేప్ పట్టీకి పైన ఉండే దాంట్లో మెయిన్ డాట్ అంటారు. ఆ మెయిన్ డాట్కి ఆ షోల్డర్ దగ్గర నుంచి ఆ మెయిన్ డాట్కి ఎంత పొడవు ఉందో చూడండి. ఆ పొడవుకి కొంచెం అర కిందకుంటే చాలు. అది వచ్చేసేసి ఫ్రంట్ పొడవు అండి. ఇప్పుడు వచ్చేసి షేప్ డాట్స్కి ఎంత మార్కింగ్ చేసుకోవాలి. ఆది జాకెట్కి షేప్ డాట్స్ వెనక పక్క ఉంటాయి కదా, దానికి ఎంత మార్కింగ్ ఉందో చూసి మార్కింగ్ చేద్దామండి. దాని దగ్గర నుంచి 2 డాట్లుగా అది పెట్టుకుందాం. ఇదిగోండి అంగుళం ఉంది, అంగుళానికి ఒక డాటు, మళ్ళీ అంగుళానికి ఒక డాటు అలా పెట్టేసాం కదా. అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్. ఇది కటింగ్ పెడుతున్నాను చూడండి. తర్వాత మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని కటింగ్ ఇచ్చుకుందాం. అదేంటంటే డాట్ ఇక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పేసి మనకి గుర్తుంటుంది. ఆ డాట్ పొడవు అనేది కుట్టేటప్పుడు ఎంత తీసుకోవాలని చెప్తానండి. ఉజ్జాయింపుగా గీసాను 2.25 అనేది. తర్వాత వేరే మిగిలిన పీస్లోనే గట్టి పక్కన నడుము ముక్కకు తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీకి తీసుకుందామండి. ఉక్సుల పట్టీ దగ్గర ఉక్సుల పట్టీ వైపు నుంచి పొడవు ఎంత ఉందో షేప్ పట్టీ పొడవు అక్కడ మార్కింగ్ చేసుకుందామండి. లూజ్ని కూడా అదే రీతిగా మార్కింగ్ చేసుకుందాం. దాన్ని డ్రా చేసేసి గీద్దాం. నచ్చితే లైక్ ఇవ్వండి, అర్థమవుతుందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఫ్రంట్ సైడ్ డాట్ పెట్టుకుందామండి. న్యూ ఛానల్ కదా, ఎంకరేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ.